యాక్టింగ్ చంపుతా ఏం చేస్తాం ఏం తెలుసు సీసీ కెమెరాలకి తీపిచ్చింది నేను. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈ రోజు మనకు కావిడ టాస్క్ ఇచ్చిందండి. వాళ్ళ సూపర్వైజర్ తన మీద కన్నేసి తనని బుట్టలో వేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ తను మాత్రం అర్థమైనా గానీ అర్థం కానట్టు దూరంగా ఉంచుతుంది. అయితే ఆఖరికి అతను ఏం చేశాడు, అతని బారి నుండి ఈమెను రక్షించడానికి, ఈమెను కాపాడడానికి మనం ఏం చేసామనేది వీడియో చూసి తెలుసుకోండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అని నచ్చితే మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, ఆ పక్కనే లవ్ సింబల్ తోటి థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను సుధాకర్ మస్కరి. ఈమె హౌస్ కీపింగ్ గల్లాగా చేస్తుంది. ఒక ఫ్లోర్ లో క్లీన్ చేయడం, మాఫ్ చేయడం, ఇవన్నీ చేయడం ఈమె డ్యూటీ. ఈమె సూపర్వైజర్ ఏదైతే అడిగిందో ఆమె ఏనందుకు వాడు ఎట్లా టార్గెట్ చేస్తుందంటే ఫ్లోర్ వచ్చి ఇదేందమ్మా నీట్గా లేదని చెప్పేసి ఎక్కడెక్కడ తాకడం, లేదంటే ఇంకా మిస్బిహేవ్ చేయడం, ఇలాంటివి అన్ని చేస్తుంది. సో ఒక రోజు విషయం అడిగింది కూడా ఈమె, నీకేం కావాలి అంతేందని అడిగితే తను ఓపెన్ అయ్యిండు. ఓపెన్ అయినప్పుడు ఈమె మనకు టాస్క్ ఇచ్చింది, అక్క అన్న ఇట్లా ఓపెన్ అయ్యిందమ్మా నీకు సార్ ఓపెన్ అయ్యి అని చెప్పిండంట. సరే ఇక్కడ రమ్మని చెప్పి అన్నది. మనం ఆ టాస్క్ చేయడానికి ప్రయత్నం చేద్దాము, ఏమైతే ఏందని చూద్దాం. ఓకేనా? సరే ఫోన్ చేస్తే వస్తారు కదా, ఫోన్ చేయండి. సార్ హలో, ఇక్కడ కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. వెళ్దాం, ఆగు ఒక నిమిషం ఆగు, వెళ్దాం ఆగు. ఏం వద్దు, ఇక్కడ మాట్లాడచ్చు వద్దు. ఆఫీస్ వర్క్ అయిపోతే ఏం చేస్తున్నాడు? నామగానే మేనేజ్ చేస్తున్నావు. నేను ఎవరినో కానీ నువ్వేం చేస్తున్నావు? నీ మొత్తం రైట్స్ ఇచ్చిన రైట్స్ ఇచ్చింది ఆమె రాసిచ్చినావు. నేను నీ మిండని బే, నేను నీ మిండని అంటున్నా. ఏంది చిల్లర వ్యాపారం ఉందా? నువ్వు చేసే వ్యాపారం ఏంది అంటున్నా. నువ్వు దాని జీతా అని నీ కింద పని చేసే అమ్మాయిని పట్టుకో, నువ్వు చిల్లర లెక్క చేస్తావు. ఆఫీస్ వర్కర్ కాబట్టి నేను ఏం చేస్తున్నావు దాంతోనా? అంటే ఆడదామని అంటే నీకు దాని దీన్ని కొడుతున్నా. నీకు అసలు నువ్వు మధ్యలో రావడం ఎందుకు? నువ్వు మొత్తం మోసా? నేను మధ్యలో రావద్దు, నువ్వు మొత్తం మురుకుతావు. అంటే ఆఫీస్ లో వర్క్ చేపిస్తావు. ఏం వర్క్ చేపిస్తున్నావు నువ్వు? మాఫింగ్, చాపింగ్, కీపింగ్, స్లీపింగ్. మాఫింగ్ మాత్రమే. తర్వాత ఇదేంటి ఫ్లోర్ మంచి లేదు, ఇదేంటి ఇది టైంకి ఏమొస్తున్నావు? 5 నిమిషాలు లేట్ వస్తే నీకు పాస్ కొడతావు. మరి ఆమెకి ఎందుకు ఏవు? రజనీకి ఎందుకు ఏవు? సౌజన్యకి ఎందుకు ఏవు? సౌజన్యనే నీట్ చేస్తుంది, ఏమైనా కొంచెం క్లారిటీ. ఈమె క్లారిటీ లేదు, ఆమెనేమో క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, ఉంటున్నా. అమ్మాయి కదా ఫోన్ ఇక్కడ, ఆ వీడియో కూడా నా దగ్గర. అర్థమైందా? రాజనీతో ఉన్నది అయినా ఇదేం షాపింగ్ మాలా నీ ఇల్లా ఎందుకు రమ్మన్నావు నువ్వు? అంటే దగ్గరలోనే. ఏం దగ్గరలో ఉంది? పికప్ ఏం? ఆమెకి ఎంత పికప్? నీకేం పక్క అవసరము? ఆమెతో నీకేం పికప్? నీకేం క్యాబ్? ఆమె బార్ క్యాబ్ ఇస్తారు మీ కంపెనీ వాళ్ళు. ప్రొవైడ్ ఉన్నది. నువ్వు క్యాబ్ డ్రైవరా సూపర్వైజరా? మరి సూపర్వైజర్ పని చేయి. క్యాబ్ డ్రైవర్ పని నీకెందుకు? పక్కన యాక్టింగ్ నేను ఎవరినా? మరి నువ్వేంద్ర మధ్యలో అవుతాను. నువ్వేం బీకవు, నాకు తెలుసు. నువ్వేం బీకవు. ఏడిపోతానా? ఏడిపోతా నీకు వెళ్ళామని ఏం వదులుతాబే? అమ్మాయి నీ ఆఫీస్ అమ్మాయి అంటే ఆఫీస్ లో వర్క్ చేసింది కాబట్టి ఆఫీస్ లో పని చేసి నీకెందుకు అవసరం? నీకు అవసరం ఉంది. ఏం పికప్ చేసుకుంటావు? నువ్వు డ్రాప్ చేయడానికి పికప్ చేయడానికి నేను ఎవరినో కొన్ని ఇంకా కానీ నువ్వేమని నీకేం పని? నీకేం పని? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నువ్వేం ఓవర్ యాక్టింగ్ చేసినా నీదేం కాదు.
వీనికి ఎవరు ఇచ్చాము సూపర్వైజర్ జాబ్? నేను చూసి ఇట్లుంటాడు కానీ బయట సారోళ్ళకి ఇట్లా అందరూ మంచిగా కానీ ఏం మంచిగా కాదన్నా. మంచితనం కనిపిస్తుంది కదా. ఈయన శాస్త్రం మొత్తం నాకు తెలుసు. ఈయన ఎలాంటోడో, ఈయన ప్రవర్తన ఎలాంటిదో. అన్ని మా videos ఫేస్ పెట్టాను. ఉంటే ఒక్కొక్కరికి అది. మా ఫేస్ ఉంటే వెనక నుండి రావడం పట్టుకోవడం చూడడం, మా ఫేస్ ఉంటే వెనక నుండి రావడం పట్టుకోవడం చూడడం, అలాంటి గుణాలన్నీ నాకు తెలుసు ఈయన దగ్గర. అస్సలు ఒకటి కూడా కాదు కదా. ఒకటి చెప్పి అన్ని అబద్ధాలుగా. అబద్ధాలు ఎందుకైతే సరే ఒక్క నిమిషం ఉండవు. ఫస్ట్ ఆఫీస్ లో వర్క్ చేయమంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్తాను. ఒక్క నిమిషం అబద్ధాలుగా. ఇదేంటి సీసీ కెమెరాలకి తీపిచ్చింది నేను. ఆమె రజనీతో ఆమె కోఆపరేట్ చేస్తున్నామో ఆమె సైలెంట్గా ఆమెకి ఏం పని చెప్పవు. ఈమె కోఆపరేట్ అయినందుకు ఈమెకి అన్ని పనులు చెప్తావు. అంటే అండర్ సైడ్ దగ్గర వండుకోవాలా చెప్పు. సార్ దగ్గరనేమో సార్ బుద్ధిమంతుడు, చాలా మంచి మంది, సెన్సిటివ్. ఇప్పుడు నువ్వు నాటకాలు కూడా నాకు తెలుసు రే. ఈడని సైలెంట్ తనం కూడా నాకు తెలుసు. అరిషేటోళ్ళు నమ్మొద్దు కానీ అరిషేటోళ్ళు నమ్మొచ్చు కానీ అరిషేటోళ్ళు నమ్మొచ్చు. నీ అసలు లంగనాశ నమ్మదు. అర్థమైందా? నీ ఇష్టం బాగుంది నీకు, అర్థమవుతుంది నాకు. నువ్వు ఇదేం మాట్లాడతలేవు, ఏదో అనుకుంటున్నావు. నేను అన్ని తీస్తా. ఇవన్నీ వీడియోస్ ఎవిడెన్స్ ఉన్నాయి దగ్గర. ఈ వీడియోస్ అన్ని అసలు వద్దన్నా, డిలీట్ చేసానా. మరి డిలీట్ చేసి ఏం చేస్తావు? మళ్ళీ మేము పట్టుకోవడం లేదన్నా. ఆఫీస్ తీసుకుని వర్క్ చేయించు. ఏం చేపించుకుంటావు? మాఫింగ్ ఇట్లా మాఫింగ్ చేపించుకుంటావు నువ్వు. మాఫింగ్ చేపించుకుంటే మేమేం చేయాలి? రోజు స్లీపింగ్ చేయాలా? లేదన్నా. నీ దగ్గరకు వచ్చి వండుకుంటేనేమో నీతో మంచిగా ఉంటుంది, సమయకి సఖ్యంగా ఉంటేనేమో నువ్వు మంచి పనులు చెప్తావు. మేము మీద పనులు చెప్తావు. లేదంటే మీకు చెప్పే పనులు చెప్తావు. అందరి వర్కర్ అందరు ఒకటే తీరుగా చూడాలి. ప్రతి ఒక్కరు ఎవరు చూస్తున్నావు? ఎవరైనా చూస్తున్నావు కదా. ఆమె అడిగినా కాబట్టి చెప్తా నేను. ఆమె అడిగినా కాదు, నేనేం చెప్తున్నావు. టార్గెట్ చేసింది అంతా నాకు తెలుసు. ఎందుకు రిమార్క్ చేసిందో నాకు తెలుసు. నీ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. డ్యూటీ బంద్ చేస్తాను. నాకు వద్దు డ్యూటీ. నువ్వు డ్యూటీ బంద్ చేసిన అవసరం లేదు. నేను చెప్పేది ఇంకొక దారిలో పోయేటప్పుడు ఇవాళ ఇసొంటోళ్ళు 100 మంది 100 ఆఫీసులో 100 మంది ఉంటారు. అసలు ఒకరికి భయపడక పోతున్నారు. అయితే నేను ఆల్రెడీ వీడియో సిద్ధార్థ్ సార్కి పంపించిన. వీని డ్యూటీ ఉంటుంది, నీ డ్యూటీ కాదు. నీ డ్యూటీ సేఫ్ ఉంటుంది, నీ డ్యూటీ కావాలి. నువ్వు ఎందుకంటే నీ కథలు అన్ని బయటపడ్డాయి. అంత పని కాదు, ఇంత పని కాదు. మరి మేమేం చేసుకోవాలి? భరతం కూడా భరతం బోర్తో తిట్లు తింటున్నాను. నువ్వేమో మంచి నిమ్మలంగా డ్యూటీ చేసుకో, వాళ్ళని గెలుకుండా గోకుండా ఉంటావు. మరి ఈమె ఏం చేయమంటావు? డ్యూటీకి వచ్చాక మళ్ళీ ఆమె గోకు షూట్ చేస్తావు. నీ జాబ్ లేదు రాబాయ్ నీకు. ఎందుకంటే డెఫినెట్లీ చెప్తున్నా, నీకు ఇంకో జాబ్ అవుతూ. ఎందుకంటే నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తావు కాబట్టి వస్తావు. నీ లైఫ్ దిగవే, నీ పార్ట్నర్ మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. మరి మిగతా సంవత్సరాలు ఏం కావాలి? అంటే నీకు చెప్పినట్టు ఇంటే చెప్పిన సఖ్యంగా ఉంటేనేమో వాళ్ళతో ఏం మీద పనులు చెప్తావు. ఇట్లా అమ్మాయి పట్టుకొని అడ్డమైన పనులు చెప్తావు. ఫస్ట్ ఆమె జాయిన్ అయినప్పుడు మాఫ్ కొడతావు సార్ అనుకుంటాను. తర్వాత ఆమెతో బాత్రూమ్ గడిపిస్తావు సరే బి అనేది. పని చేయడానికి భయపడతలేదు ఆమె. పని చేయడానికి భయపడతలేదు. నీ దగ్గర ఫాల్తు పనులు చేయడానికి భయపడుతుంది. నీ దగ్గర నీ అసలు దగ్గర ఫాల్తు పనులు చేయడానికి భయపడుతుంది ఆమె. నువ్వు ఒక స్టూపిడ్ లెక్కలు చేస్తున్నావు. ఏం లేదు ఇంకా ఇప్పుడు నుంచి ఏం చెప్పాను. ఇంకేం చెప్పాను? అవసరమే లేదు. నువ్వు ఇంకొక డ్యూటీ తీసుకో. లేదనుకో మొత్తం వీడియో ఎవిడెన్స్ తీసుకొని నేను పిఎస్ కాల్ చేస్తాను. నేను అంగనాశ లెక్కలకు అన్ని తెలుసు. అరే నీ డ్రామాలు అన్ని నాకు తెలుసు. నువ్వెంత సైలెంట్ గా ఉంటున్నావు, ఇంత మాట్లాడుతున్నావు. నీకు ఇట్లాంటి పరిస్థితి వద్దు. ఎందుకంటే నేను జాబ్ హ్యాపీగా చేసుకునేటోని. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఇట్లాంటి దిక్కుమాలి పనులు ఏ పని నీ డ్యూటీ లేదు, ఏం లేదు. ఊరా పోయి ఫస్ట్ నువ్వు ఫస్ట్ నీ డ్యూటీ మాత్రం పోయింది అంతేగా. ఇంకో మాట లేదురా. నేను సిద్ధార్థ్ సార్ పెట్టేసి ఆల్రెడీ. నా డ్యూటీ పోయింది కదా, నీ సంగతి తెలుస్తా. ఏం చేసుకోవాలి? ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? పట్టుకొని పట్టుకో. ఏం తెలుస్తావు? 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 సంగతి ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? ఏం తెలుసు? ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? ఆమె సంగతి ఏమో తెలుస్తా తెలుసు. ఇక రామా ఏం తెలుస్తావు? ఆమె సంగతి ఏం తెలుస్తావు? నువ్వు ఆమె సంగతి ఏం తెలుస్తావు? ఏం తెలుస్తావు? చెయ్యి ఇప్పుడు చెప్పేసి చెప్పు. ఆమె సంగతి ఏం తెలుస్తావు? వాడు ఏం చేయలేడు. వద్దాను వదిలేసేనా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వదిలేసేనా? ఏం చేయలేడు. వదిలేసి అన్న ఏం చేయలేదు కానీ ఆమె ఏం చేస్తాను? ఆమె ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం సంగతి తెలుసు? ఏం సంగతి తెలుసు? వాడిని ఏం చేయడు. నేను చెప్తున్నా ఏం చేయలేడు. నువ్వు డ్యూటీ పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా భయపడి పోతే ఇంకెన్ని డ్యూటీలు మారుస్తాను? ఎన్ని డ్యూటీలు మారుస్తా ఉంటారా?
ఉన్నతానే కరెక్ట్ నిలబడాలి, కొట్లాడాలి, తెలబడాలి. నువ్వు తప్పు చేయని రోజు నీకేం భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందమ్మా? నువ్వు తప్పు చేసినప్పుడే నీకు భయం ఉంటుంది. నువ్వు తప్పు చేయని రోజు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు పని చేయడానికి వచ్చినావు, పని చేయి. వాడు ఇంకా 10 పనులు చేసే చెయ్యి, ఏం కాదు. వానికే ఆశ రావాలి. చూసే సార్లు కూడా నీకు అప్రిషియేషన్ చేస్తారు. అర్థమైందా? ఏం టెన్షన్ అవసరం లేదు. ఆయన కూడా మీ సార్ కూడా నాకు రెస్పాన్స్ అయ్యి నాకే ఫోన్ చేసి సార్ ఇట్లాంటి మళ్ళీ కాకుండా నేను చూసుకోవడం సార్ అని చెప్పి నాకు వాగ్దానం చేసినాడు. ఇట్లా చిల్లర కొడుకులు మొత్తం తీసేస్తాడు. నేను తీసేస్తాడు, ఆయనే తీసేస్తున్నాడు. నీకు మాత్రం సెక్యూరిటీ ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. నీ డ్యూటీ ఎటు పోదు, నువ్వు కన్ఫర్మ్ చేసుకో. కానీ ఇంకోటి, ఇట్లాంటి పనులు టెంప్ట్ కావద్దు. కష్టాలు కొన్ని రోజులు, కష్టాలు అనేది శాశ్వతం కాదు. టెంపరీ కష్టాల కోసం మనం ఇది చేస్తే మాత్రం పర్మనెంట్ కష్టాలు కొని తెచ్చుకునేది. అర్థమైందా? వ్యూవర్స్, వాని క్యారెక్టర్ బుద్ధి అట్లున్నప్పుడు వాడు ఎంత పెద్ద చదువు చదివితే ఏం ప్రయోజనం చెప్పు? మన కింద వర్కర్ లెక్క సంబర్కట్ లెక్క చూస్తుంటే వాడు ఎంత చిల్లరగా చెప్పు? అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం గుణపాఠం చెప్పాలి. మన ఏరియాలో మన చుట్టుముట్టు మన ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పసిగట్టి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. దయచేసి ఈ వీడియో అట్లా చిల్లర కొడుకులు కూడా షేర్ చేయండి. ఎందుకంటే కనీసం బుద్ధి మారుతుంది. వాళ్ళకి బుద్ధి మారితే కొద్దిగా గొప్ప మారిన మన కష్టానికి సాటిస్ఫై దొరికినట్టే. అదేవిధంగా మన కష్టాన్ని గుర్తించినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంది తప్పట్మని కూడా లైక్ షేర్ తో పాటు దిల్ సింబల్ థ్యాంక్స్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మీరు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల మేము ఇంకా వీడియోలు చేయడానికి ఆవశ్యకత ఉంటుంది. థ్యాంక్ యూ.